నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తల్లిని చెల్లిని గెంటేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాగే జోగి రమేష్ చేసిన ప్లాన్ ఏంది అసలు? సొంత కోడలను కూడా చిత్రహింసలు గురి చేశారు, మరి చంపటానికి కూడా ప్రయత్నించారు. ఇది అసలు న్యాయమేనా? అసలు ఏం జరుగుతుంది? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లిని కానీ తల్లిని కానీ ఇప్పుడు ఆస్తి వివాదాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెల్లెలకి ఆపరేషన్ జరిగితే కూడా పరామర్శించడం కూడా లేదు, మాట్లాడడం లేదు, తర్వాత పలకరించలేదు. పాప రేపు లేదు. ఆయన సీది రప్పలరాజుని పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్తున్నాడు. పాపం కదా, కొడుకు ఎవరినో చంపేస్తే మరి కొడుకు స్థానంలో వేరే వాళ్ళని పెట్టాలనుకోవడం తప్పు కాదు కదా. అదే ఇంట్లో ఆడపిల్లల్ని ఇట్లా చెప్తున్నా వినండి. సో అందుకని పాపం రేపు వెళ్ళి పరామర్శకు వెళ్తున్నాడు. కానీ అదే సొంత చెల్లెలకి సర్జరీ జరిగితే వెళ్ళడు. జగన్మోహన్ రెడ్డికి చాలా బాగా న్యాయాన్యాయాలు బాగా తెలుసండి. ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం చేయాలి అని. ఆస్తి ఇవ్వడం అనేది అన్యాయం ఆయన దృష్టిలో, కానీ చంపిన వాడిని పరామర్శించడం చాలా అన్యాయం. అందుకని ఇవాళ ఆయన పాపం సమర్థిస్తాడు ఎవరిని? జోగి రమేష్ని కూడా. ఎందుకంటే క్రిస్టియానిటీ కూడా తీసుకున్నాడు కదా ఆయన కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం. జగన్మోహన్ రెడ్డి ఎవరు? 4 గోడల మధ్య బైబిల్ చదువుతారు, బయట మానవత్వంతో ఉంటారు. కానీ ఎలక్షన్స్ ముందు అవసరం కోసం హిందూగా మారారు. గుర్తుందా? స్వరూపానందేంద్ర స్వామి. మళ్ళా రాజశ్యామల యాగం చేశారు. ఎందుకంటే ఎందుకు? ముఖ్యమంత్రి కావాలి. అందులో తన గురువు ఉన్నారు కదా, ఆయన రాజశ్యామల యాగం చేశారు కేసీఆర్ అప్పట్లో. అందుకని ఈయన కూడా చేశారు. మళ్ళా ఎన్నికల ముందు 24 ఎన్నికల ముందు ఇంట్లో వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ వేసుకున్నారు కదా, కానీ తిరుమల వెళ్ళి అఫిడవిట్ మీద సైన్ చేయరు. అందుకని ఆయనకు బాగా తెలుసు ఏది న్యాయం ఏది అన్యాయం అని. సో ఇప్పుడు జోగి రమేష్ కొడుకు ఏదైతే వ్యవహారం ఉందో, ఆ కోడలు 5 కోట్లు కట్నం తేవడం, 1.5 కిలో బంగారం, 9 కిలోల వెండి, అత్త ఆడపడుచులకు 9 లక్షలు, మళ్ళా అదనపు కట్నంగా 5 కోట్లు అడగడం, తర్వాత ఫార్చ్యూన్ కార్ కావాలట, మళ్ళా అత్తకి ఆడపడుచులకి అందరికీ రవ్వల నెక్లెస్లు తేవాలి. కొడుక్కి 3 రావాలంటే ఈవిడ కోడలు రవ్వల నెక్లెస్ పెట్టుకుని వెళ్ళాలి బెడ్రూమ్లోకి, తల్లిగారిని అడిగి తండ్రి గారిని అడిగి తెచ్చి. అంటే ఇలాంటివన్నీ ఎక్కడ వినం కదా మనం. కాబట్టి ఇవాళ జోగి రమేష్ కొడుకే కాదు, మొత్తం ఫ్యామిలీ జోగి రమేష్ భార్య, జోగి రమేష్ తమ్ముడు, జోగి రమేష్ ఇంకో కొడుకు, ఇంకో కోడలు, పెద్ద కొడుకు, అసలు కొడుకు, ఈవిడ భర్త, అందరూ కలిపి ఆవిడని 3 సార్లు చంపాలనుకోవడం. వీటన్నింటి మీద APCWCS పీతల సుజాత స్పందించారు. ఈ రకంగా మాట్లాడటం అంటే, ఈ రకంగా చేయటం అనేది ఎంత దుర్మార్గం అని. కట్నం కోసం వేధించటం, కోడల్ని చంపాలనుకోవటం, మళ్ళీ అదనపు కట్నం కోసం కోరడం, వీటన్నిటి మీద ఆవిడ స్పందించారండి. సో ఇవాళ అందరూ చెప్పేది ఒకటే, ఇంకా జోగి రమేష్ని ఎప్పుడు పరామర్శిస్తాడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు రేపు ఎలాగ సీది రప్పలరాజుని పరామర్శిస్తాడు. సో వచ్చేటప్పుడు ఏమైనా పరామర్శించి వెళ్ళిపోతాడా, లేదు ఇంకో రోజు పెట్టుకుంటే కలిసి వస్తుందా? మళ్ళా జన సమీకరణ, మళ్ళా జై జగన్, జై సీఎం, రేపు ఇక్కడ కూడా ఇవన్నీ నడుస్తాయి. అందుకని వెయిట్ చేసి చూడాలి మనం. జోగి రమేష్ కొడలది కొద్ది రోజుల నుంచి ఇదే వ్యవహారం నడుస్తుంది కదా మేడం. ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు నోరు విప్పి ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. మామూలుగా అయితే స్పందించాలి. అవును, అందులో ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ముందే మాట్లాడాలి. అందులో మీ పార్టీలో వ్యక్తి కదా, అసలు నోరే విప్పలే. ఇప్పుడు రోజా గారు ఏమైపోయారు, విడుదల రజని ఏమైపోయిందో, శ్యామల ఏమైపోయిందో, ఆవిడెవరు వరుడు కళ్యాణ్ ఏమైపోయిందో, ఎవ్వరూ మాట్లాడటం. అవును, అందరూ నోటికి ప్లాస్టర్లు వేసుకుని కూర్చుని ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతవరకు మాట్లాడలేదు. మరి రేపు సీది రప్పలరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమన్నా ఆ సందర్భంలో మాట్లాడతారా? లేదు అన్యాయంగా సీది రప్పలరాజుని అరెస్ట్ చేశారని ఆయన కన్నీరు కరుస్తూ కూర్చుంటాడా? చూద్దాం మేడం. ఇంకొకటి హైలైట్ ఏంటంటే, ఇప్పుడు భూదందాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇంక రెడ్ బుక్ లో పేరు రాసుకోకుండానే ముందోడే అరెస్ట్ల పరంగా కొనసాగుతుంది. ఓపెన్ చేయలేదంటున్నాడు ఎవరు, లోకేష్. ఈలోగానే ఇన్ని జరిగిపోతున్నాయి. అంటే భయంతో సగం వీళ్ళు పట్టుబడుతున్నారు, తప్పులు చేశారు, పట్టుబడుతున్నారు. దానికి రెడ్ బుక్ కి సంబంధం ఉండదు. నీతి నిజాయితీ అనేవి వైసీపీ దగ్గర ఉండవు. థ్యాంక్స్ అండి.